అప్పుడప్పుడు మనం సర్కస్లల్లా సినిమాలల్లా చూస్తుంటాం కదా, పులులు సింహాలు ఏనుగులు మనుషులు ఎట్లా చెప్తే అట్లా చేస్తుంటాయి. బాలిసురమంటే బాలిసురుతాయి, దండం పెట్టమంటే దండం పెడతాయి, చిన్న స్టూల్ మీద నిల్చోమ్మంటే నిల్చుంటాయి. అంటే ఏంటిది, మచ్చిక చేసుకుంటే ఏవైనా మాటలు వింటాయనే కదా. గదే తీర్ల ఉపాయం ఒకటి చేసిండ్రు మన జైలు శాఖ ఆఫీసర్లు. హత్యలు అత్యాచారాలు దోపిడీలు దొంగతనాలు చేసిన వాళ్ళతోని పబ్లిక్కి ఏవో సేవలు చేస్తారట. మరి ఏంటియో చూడండి. జైల్లో ఉత్తగున్నోళ్ళని చూస్తే ఉపాయాలు బగ్గొస్తున్నాయి మన జైలు ఆఫీసర్లకు. మొన్ననే చెప్పుకోలే, జైల్లో పడ్డ ఖైదీలతోటి వడ్ల పని వంట పని వడిగి ఉన్నోళ్లకు మడిల పని లెక్కలచ్చిన వాళ్ళకు పెట్రోల్ బంకుల్లో పని చేపిస్తారని. అగో గట్లనే ఇప్పుడు ఇంకొద్దిగా మోడర్న్ పని మసాజులు కూడా చేపిస్తారట ఖైదీలతోటి. మంచిగింత దొడ్డు పువ్వ గొడ్డు కారం నీళ్ల షారు తిని బరువులెత్తి బందవస్తుకున్న ఖైదీల కంటే మంచిగా మసాజ్ చేసేటోళ్ళు దునియాలనే ఉండడానికి ఈ పని చేస్తున్నారట. స్పాలు ప్రకృతి దవాఖానలు పెట్టినట్టే పట్నంలో ఖైదీల మసాజ్ సెంటర్లు తెరిస్తే మంచిగా గిరాకీ అయ్యి దానికి ఇట్లా చేస్తున్నారట జైలు పెద్ద సార్లు. మళ్ళీ ఏరే మసాజ్ సెంటర్ వాళ్ళకి ఇచ్చిందంటే సగం పైసలు ఇస్తే చాలు హాయిగా ఆయిల్ రాసుకోవచ్చు అని ఆఫర్లు కూడా పెడుతున్నారట. జరంత మంచి ఖైదీలను గుర్తుపట్టి ట్రైనింగ్ కూడా సురువు చేసిర్రట ఈ పాటికే. ఈ ఉపాయం మంచిగానే ఉన్నది కానీ ఒళ్ళు నొప్పులు తక్కువ చేసుకుందామని వస్తే మక్కిలిరగొట్టే కథ చేయగలవలన్న ఖైదీలు జరంత వెనక ముందు కూడా చూసుకోరు సారు అని అంటున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు.